హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ వీడియోలో ఎఫ్ బ్లాక్ మూలకాలు, అంతర పరివర్తన మూలకాలకు చెందినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఎఫ్ బ్లాక్ మూలకాల నుంచి డిఎస్సి మరియు టెట్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా బిట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఈ వీడియోని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎఫ్ బ్లాక్ మూలకాలలో భేదాత్మక ఎలక్ట్రాన్ డాష్లోనికి ప్రవేశిస్తుంది. ఆప్షన్ ఏ ఎన్ఎస్, ఆప్షన్ బి n-1 ఇంటూ డి, ఆప్షన్ సి n-2 ఇంటూ ఎఫ్, ఆప్షన్ డి ఏది కాదు. ఎఫ్ బ్లాక్ మూలకాలలో భేదాత్మక ఎలక్ట్రాన్ అనేది n-2 ఇంటూ ఎఫ్లోనికి ప్రవేశిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి n-2 ఎఫ్. అంతర పరివర్తన మూలకాలలో ఈ క్రింది ఆర్బిటాలు అసంపూర్తిగా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ డి n-2 ఇంటూ ఎఫ్, n-1 ఇంటూ డి. ఎఫ్ బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. ఆప్షన్ ఏ n-2 ఇంటూ ఎఫ్ 1 to 14, n-1 ఇంటూ డి 0 to 1 ns2. ఎఫ్ బ్లాక్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. ఆన్సర్ ఆప్షన్ ఏ n-2 ఇంటూ ఎఫ్ 1 to 14, n-1 ఇంటూ డి 0 to 1 ns2. లాంతనైడ్ మూలకాల పీరియడ్. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. లాంతనైడ్ మూలకాల యొక్క పీరియడ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి 6. లాంతనైడ్లకు ఉన్నటువంటి మరొక పేరు. ఆప్షన్ ఏ క్షార మృతికలు, ఆప్షన్ సి విరళ మృతికలు, ఆప్షన్ సి అవిరళ మృతికలు, ఆప్షన్ డి సరళ మృతికలు. లాంతనైడ్లకు ఉన్నటువంటి మరొక పేరు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి విరళ మృతికలు. లాంతనం నిజంగా ఏ బ్లాక్ మూలకం. ఆప్షన్ ఏ ఎస్ బ్లాక్, ఆప్షన్ బి పి బ్లాక్, ఆప్షన్ సి డి బ్లాక్, ఆప్షన్ డి ఎఫ్ బ్లాక్. లాంతనం అనేది నిజంగా ఒక డి బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి డి బ్లాక్. +3 ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శించే మూలకం ఏది. ఆప్షన్ ఏ లాంతనం, ఆప్షన్ బి గెడలోనియం, ఆప్షన్ సి లుటీషియం, ఆప్షన్ డి ఏ పై1యు. +3 ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శించే మూలకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి పై1యు. లాంతనము, గెడలోనియము, లుటీషియము ఈ మూడు కూడా +3 ఆక్సీకరణ స్థితినే ప్రదర్శిస్తుంది. లాంతనైడ్స్, యాక్టినైడ్స్ యొక్క ధర్మాలలో పోలికలు ఉండడానికి కారణం ఏంటి. ఆప్షన్ ఏ ఆవర్తన పట్టిక వెలుపల ఉండడం, ఆప్షన్ బి బాహ్యతమ ఎలక్ట్రాన్ విన్యాసం ఒకే విధంగా ఉండడం, ఆప్షన్ సి ఇవి ఎఫ్ బ్లాక్ మూలకాలు కావడం, ఆప్షన్ డి ఏది కాదు. లాంతనైడ్స్, యాక్టినైడ్స్ యొక్క ధర్మాల్లో పోలికలు ఉండడానికి కారణం ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి బాహ్యతమ ఎలక్ట్రాన్ విన్యాసం ఒకే విధంగా ఉండడం. లాంతనైడ్ల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. ఆన్సర్ ఆప్షన్ బి 4f 1 to 14, 5d 0 to 1 6s2. లాంతనైడ్ల సాధారణ ఆక్సీకరణ స్థితి. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి +1, ఆప్షన్ సి +2, ఆప్షన్ డి +3. లాంతనైడ్ల సాధారణ ఆక్సీకరణ స్థితి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి +3. +3తో పాటు +4 ఆక్సీకరణ సంఖ్యను ప్రదర్శించే మూలకాల జంట. ఆప్షన్ ఏ సీరియం టెర్బియం, ఆప్షన్ బి లాంతనం సీరియం, ఆప్షన్ సి లాంతనం లుటీషియం, ఆప్షన్ డి లాంతనం గెడలోనియం. +3తో పాటు +4 ఆక్సీకరణ సంఖ్యను ప్రదర్శించే మూలకాల జంట ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సీరియం టెర్బియం. +3తో పాటు +2 ఆక్సీకరణ సంఖ్యను ప్రదర్శించే మూలకాల జంట ఏది అంటే ఆప్షన్ ఏ సీరియం టెర్బియం, ఆప్షన్ బి ఇటర్బియం యూరోపియం, ఆప్షన్ సి లాంతనం లుటీషియం, ఆప్షన్ డి లాంతనం సీరియం. ఆన్సర్ ఆప్షన్ బి ఇటర్బియం యూరోపియం. లాంతనైడ్లలో లాంతనం నుండి లుటీషియం వరకు పరమాణు పరిమాణం. ఆప్షన్ ఏ తగ్గుతుంది, ఆప్షన్ బి పెరుగుతుంది, ఆప్షన్ సి మారదు, ఆప్షన్ డి తగ్గి పెరుగుతుంది. లాంతనైడ్స్లో లాంతనం నుండి లుటీషియం వరకు పరమాణు పరిమాణం అనేది తగ్గుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ తగ్గుతుంది. లాంతనైడ్ హైడ్రాక్సైడ్లలో అధిక క్షారత్వం కలది. ఆప్షన్ ఏ LaOH థ్రైస్, ఆప్షన్ బి CeOH థ్రైస్, ఆప్షన్ సి LuOH థ్రైస్, ఆప్షన్ డి NaOH థ్రైస్. లాంతనైడ్ హైడ్రాక్సైడ్లలో అధిక క్షారత్వం కలిగి ఉండేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ LaOH థ్రైస్. ఈ క్రింది వాణిలో రంగుని ప్రదర్శించని అయాన్ ఏది. ఆప్షన్ ఏ Ce+3, ఆప్షన్ బి Pr+3, ఆప్షన్ సి Nd+3, ఆప్షన్ డి Pm+3. ఈ క్రింది వాణిలో రంగుని ప్రదర్శించిన అయాన్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ Ce+3. Gd+3 అయాన్ ప్రదర్శించు రంగు ఏది. ఆప్షన్ ఏ పసుపు, ఆప్షన్ బి నీలం, ఆప్షన్ సి రంగు లేదు, ఆప్షన్ డి ఎరుపు. Gd+3 అయాన్ ప్రదర్శించే రంగు ఏది అంటే Gd+3 అయాన్కి రంగు ఉండదు. ఆన్సర్ ఆప్షన్ సి రంగు లేదు.
ఫ్లాష్ లైట్లలో ఈ క్రింది మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ సిఈఎన్ఏ, ఆప్షన్ బి ఎల్ఏసిఈ, ఆప్షన్ సి సిఈఎంజి, ఆప్షన్ డి సిఈకే. ఫ్లాష్ లైట్లలో ఈ క్రింది మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి సిఈఎంజి. మిశ్చ లోహాలలో అధిక పరిమాణంలో ఉండేదేది? ఆప్షన్ ఏ ఎల్ఏ, ఆప్షన్ బి సీరియం, ఆప్షన్ డి ఎన్డి, ఆప్షన్ డి గెడలోనియం. మిశ్చ లోహాల్లో అధిక పరిమాణంలో ఉండేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి సీరియం. గ్యాస్ మ్యాంటిల్స్లో ఉపయోగించే పదార్థం ఏది? ఆప్షన్ ఏ ఎల్ఏఓహెచ్ థ్రైస్, ఆప్షన్ బి సిఈఓహెచ్ థ్రైస్, ఆప్షన్ సి సిఈఓ2, ఆప్షన్ డి ఎల్ఏఎన్ఓ3 థ్రైస్. గ్యాస్ మ్యాంటిల్స్లో ఉపయోగించే పదార్థం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి సిఈఓ2. ఆక్సో క్యాటయాన్లను ఏర్పరిచేది? ఆప్షన్ ఏ లాంథనైడ్స్, ఆప్షన్ బి యాక్టినైడ్స్, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి ఏది కాదు. ఆక్సో క్యాటయాన్లను ఏర్పరిచేవి ఏవి అంటే యాక్టినైడ్స్. ఆన్సర్ ఆప్షన్ బి యాక్టినైడ్స్. లాంథనైడ్ మూలకాలలో రేడియోధార్మిక మూలకం ఏది? ఆప్షన్ ఏ సీరియం, ఆప్షన్ బి లుటీషియం, ఆప్షన్ సి యూరోపియం, ఆప్షన్ డి ప్రొమిథియం. లాంథనైడ్ మూలకాల్లో రేడియోధార్మిక మూలకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ప్రొమిథియం. ఆవర్తన పట్టికలో ఎఫ్ బ్లాక్ మూలకాల సంఖ్య? ఆప్షన్ ఏ 14, ఆప్షన్ బి 28, ఆప్షన్ సి 42, ఆప్షన్ డి 36. ఆవర్తన పట్టికలో ఎఫ్ బ్లాక్ మూలకాల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ బి 28. +3 ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శించే మూలకం? ఆప్షన్ ఏ లాంథనం, ఆప్షన్ బి గెడలోనియం, ఆప్షన్ సి లుటీషియం, ఆప్షన్ డి పైవన్యు. +3 ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శించే మూలకాలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ డి పైవన్యు. లాంథనము, గెడలోనియము, లుటీషియం ఈ మూడు కూడా +3 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తాయి. ఆక్టినైడ్ల రేడియోధార్మిక మూలకాలు? ఆప్షన్ ఏ శ్రేణిలో మొదటి 5, ఆప్షన్ బి శ్రేణిలోని మధ్య మూలకాలు, ఆప్షన్ సి శ్రేణిలోని చివరి 2, ఆప్షన్ డి శ్రేణిలోని అన్ని మూలకాలు. శ్రేణిలోని అన్ని మూలకాలు యాక్టినైడ్ల రేడియోధార్మిక మూలకాలు. ఆన్సర్ ఆప్షన్ డి శ్రేణిలోని అన్ని మూలకాలు. జిర్కోనియము, హాఫ్నియము ధర్మాలు ఒకే విధంగా ఉండడానికి కారణం ఏంటి? జిర్కోనియము, హాఫ్నియము ఈ రెండు కూడా సమాన వ్యాసార్థాలని కలిగి ఉంటాయి. జిర్కోనియం, హాఫ్నియం ఈ రెండు సమాన వ్యాసార్థాలను కలిగి ఉండడం వలన ఈ రెండింటి యొక్క ధర్మాలు అనేవి ఒకే విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.